హాయ్ అండి. ఎండు రొయ్యలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎండు రొయ్యల్ని ఏ కాంబినేషన్లో వేసుకున్నా బొమ్మ సూపర్ హిట్టేనండి. నేనైతే వంకాయల్లో వేసి చూపిస్తున్నాను. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసేసుకొని బిర్యానీ ఆకు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్నారా, అప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఎండు రొయ్యల్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుని వాటర్ పిండేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాను. వాటిని అయితే వీటిలో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద పండు టమాటాని తీసుకొని కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. టమాటాలను కూడా యాడ్ చేసుకొని మనం వాటిని కొంచెంసేపు మగ్గనివ్వాలి. టమాటాలని కొంచెంసేపు మగ్గిన తర్వాత దీంట్లోకి మనం ఉప్పు, పసుపు, కారం మీ టేస్ట్ తగ్గంత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నారా, యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెంసేపు టమాటాలని మగ్గనివ్వండి. టమాటాలు కొంచెంసేపు మగ్గింది, మనకి ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలని అయితే దీంట్లోకి వేసుకోవాలి. వంకాయల్ని ముందు కట్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వాటర్లో వేస్తే ఆ కలర్ అనేది మారకుండా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన టిప్పేనండి. వంకాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక్కసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్నది తీసుకున్న తర్వాత అప్పుడైతే వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని మనం వంకాయలని అయితే మగ్గనివ్వండి. మనం ఈ స్టేజ్లో కొంచెం మగ్గాక ఉప్పు ఏమైనా సరిపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో అయితే మనం కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. మీకు నిజంగా వంకాయ ఎండు రొయ్యలు ఇష్టం ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. వంకాయ ఎండు రొయ్యలు ఇష్టం ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేనండి. బాయ్ బాయ్.